లూకాసు వార్త 18వ అధ్యాయంలో 35 నుంచి 43 వరకు ఎరుకో ప్రాంతంలో పడి ఉన్నటువంటి ఆ గుడ్డివాడు ఆ మార్గాన యేసు ప్రభు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు పెట్టాడు. ఆక్రందన చేశాడు. తనకున్న రోగాన్ని బట్టి, తనకున్న బలహీనతను బట్టి, తన వేదన బట్టి ఆక్రందన చేసి విశ్వాసంతో కేకలు పెట్టాడు. యేసు ప్రభు అతని వైపు చూచి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేనని వానితో చెప్పింది. తనకున్న విశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యమైన రీతిలో స్వస్థత పొందాడు. ఒకవేళ ఆ వివిధమైనటువంటి బలహీనతలతో వేధించబడుతున్నారా తల్లిదండ్రులారా, సహోదరులారా, విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి మొర్రపెట్టండి, కన్నీరు కార్చండి. దేవుని మీద ఆధారపడి మొర్రపెడితే ఖచ్చితంగా నీ జీవితంలో కూడా ఆశ్చర్యకరమైనటువంటి స్వస్థత ప్రభు అనుగ్రహిస్తాడు. నీవు కూడా ఆత్మలో ఆక్రందన చెయ్యి, విశ్వాసంతో ప్రభుని అడుగు, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్.